నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్ గురించి లోతుగా పరిశీలించబోతున్నాం. ఒక దేశాన్ని గెలిచిన తరువాత ఆ భూమిని ప్రజలకు పంచడం. ఇది వినడానికి సింపుల్గా ఉన్నా దీని వెనుక ఉన్న పరిపాలన సవాళ్లు, ఆ లాజిస్టిక్స్ ఊహకు కూడా అందవు. అవును. మనం యెహోషువ గ్రంథం నుండి కొన్ని భాగాలను ఆధారంగా చేసుకుని ఇజ్రాయెలు గోత్రాలకు వాగ్దాన దేశాన్ని ఎలా పంచిపెట్టారో చూద్దాం. అయితే ఇది మామూలు చరిత్రపాఠంలా ఉండదు. ఈ పెద్ద పరిపాలన యంత్రాంగం నడుస్తుండగానే ఒక వ్యక్తి ఆ వ్యవస్థకు ఎదురెళ్ళి ఆగండి, నా కథ వేరు అని ముందుకొచ్చిన ఒక ఉదంతాన్ని కూడా విశ్లేషిద్దాం. అవును. ఇక్కడ రెండు కథలు సమాంతరంగా నడుస్తాయి. ఒకటి, ఒక దేశాన్ని స్థాపించే బృహత్ ప్రణాళిక. రెండు, ఒక వ్యక్తి యొక్క 45 ఏళ్ల నిరీక్షణ ఫలించిన కథ. సందర్భమేంటంటే ఇస్రాయేలీలు కనాను దేశంలోకి ప్రవేశించారు. ప్రధాన యుద్ధాలు ముగిశాయి. ఇక స్థిరపడాల్సిన సమయం వచ్చింది. ఈ మొత్తం ప్రాజెక్ట్కు ఇద్దరు హెడ్స్ ఉన్నారనుకోవచ్చు. అవును. యాజకుడైన ఎలియాజరు మరియు అందరికీ తెలిసిన సైనిక నాయకుడు యెహోషువ. సరే, ఇంత పెద్ద పనిని అసలు ఎలా మొదలుపెట్టాలి? ఒక దేశాన్ని దాదాపు 12 గ్రూపుల మధ్య పంచాలంటే ఇది రాజకీయంగా చాలా సున్నితమైన విషయం కదా. ఖచ్చితంగా. అందుకే వారు మానవ పక్షపాతానికి, రాజకీయాలకు తావివ్వని ఒక పద్ధతిని ఎంచుకున్నారు. ఏంటది? అదే చీట్లు వేయడం. యొర్దానుకు పశ్చిమాన ఉన్న 9.5 గోత్రాల వారికి ఈ పద్ధతిలోనే భూమిని కేటాయించారు. ఓ, చీట్లా? అంటే లక్కీ డ్రా లాంటిదా? యాదృచ్ఛికంగా వచ్చిందని అనుకోవాలా? అలా కాదు. ఆనాటి సంస్కృతిలో అది దేవుని చిత్తాన్ని తెలుసుకునే ఒక పవిత్రమైన, నిష్పక్షపాతమైన పద్ధతిగా భావించారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది దేవుడినే మధ్యవర్తిగా ఉంచి ఎలాంటి అవకతవకలకు, గొడవలకు ఆస్కారం లేకుండా చూసే ఒక పురాతన అల్గారిథం లాంటిదన్నమాట. పర్ఫెక్ట్ అనాలజీ. అవును. ఏ గోత్రానికి ఎంత భూమివ్వాలి, ఏ దిక్కుని ఇవ్వాలి అనే నిర్ణయాన్ని దేవునికే వదిలేశారు. ఇది మానవ తర్కాన్ని దాటిన ప్రక్రియగా వాళ్లు భావించారు. అయితే ఎలియాజరు, యెహోషువ ఇంకా ఆ గోత్రాల పెద్దలు ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. వాళ్ల బాధ్యతేంటి అప్పుడు? చీట్లు ఏ ప్రాంతాన్ని సూచిస్తే ఆ ప్రాంతపు సరిహద్దులను నిర్ణయించడం, దాన్ని కేటాయించడం వీరి పని. కాని ఇది అంత సులభం కాదు కదా. ఈ రోజుల్లోలాగా అప్పుడు జీపీఎస్ లేదు, శాటిలైట్ మ్యాప్లు లేవు. సరిహద్దులెలా గీసేవారు? మంచి ప్రశ్న. ఒకవేళ ఒక గోత్రానికి మొత్తం ఎడారి లాంటి పనికిరాని భూమి వస్తే పరిస్థితేంటి? ఆ వివరాలు మనకు పూర్తిగా తెలియవుగాని ఆనాటి పద్ధతుల ప్రకారం నదులు, కొండలు, పెద్దరాళ్ళు, పట్టణాలు వంటి సహజసిద్ధమైన గుర్తులను సరిహద్దులుగా ఉపయోగించేవారు. వివాదాల సంగతి? ఈ మొత్తం ప్రక్రియ వెనుకున్న నమ్మకం ఇది దేవుని ఏర్పాటు అనేది. కాబట్టి వచ్చిన వాటాను స్వీకరించడం వారి విశ్వాసంలో భాగం. అయితే అందరికీ ఈ చీట్ల పద్ధతి వర్తించలేదు. కొన్ని ముఖ్యమైన మినహాయింపులు కూడా ఉన్నాయి. అవును. మొత్తం 12 గోత్రాలు కదా, కాని మీరు 9.5 గోత్రాలకే అన్నారు. మిగతా వారి సంగతేంటి? మొదటి మినహాయింపు 2.5 గోత్రాలది. అంటే రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రం వాళ్ళు. వాళ్లకదేంటి? వాళ్ళు యొర్దాను దాటక ముందే తూర్పువైపున ఉన్న పచ్చిక బయళ్లున్న ప్రాంతాన్ని చూసి తమ పశువులకు అది అనువుగా ఉంటుందని మోషేను అడిగారు. దానికి మోషే కొన్ని షరతులతో ఒప్పుకుని ఆ భూమిని వారికి అప్పుడే కేటాయించేశాడు. సో వాళ్ల డీల్ ముందే పూర్తయిపోయింది. ఓకే. ఇక మిగిలిన వారిలో మనో మినహాయింపు లేవీయులది. వాళ్లకసలు భూమిలో వాటానే ఇవ్వలేదంటారు. ఎందుకు? అవును. లేవీ గోత్రం యాజకత్వ సేవ కోసం, దేవుని ప్రత్యక్ష సేవ కోసం ప్రత్యేకించబడింది. అంటే వాళ్లకు ఆస్తిపాస్తులు ఉండకూడదా? వాళ్లకు భౌతికమైన స్వాస్థ్యం కాకుండా యెహోవాయే వారికి స్వాస్థ్యం అని చెప్పబడింది. అంటే వారి పోషణ, అవసరాలు దేశమంతా దేవునికి చెల్లించే దశమభాగాల ద్వారా, అర్పణల ద్వారా తీర్చబడతాయి. మరి వాళ్ళెక్కడ నివసిస్తారు? మంచి పాయింట్. వారు నివసించడానికి గాల్లో ఉండలేరు కదా. అందుకే మిగతా గోత్రాల భూభాగాల్లో అక్కడక్కడ వారికి కొన్ని పట్టణాలు, వాటి చుట్టూ కొంచెం పచ్చిక బయళ్లు కేటాయించారు. మరి యోసేపు గోత్రం సంగతి? ఆ పేరుతో ఒక గోత్రం లేదు, కాని వారికి వాటా ఎలా వచ్చింది? ఇక్కడే లెక్క సరిపోతుందనుకుంటా. సరిగ్గా. యాకోబు తన మనవళ్లైన యోసేపు 2 కుమార్లను అంటే ఎఫ్రాయిము, మనష్షేలను దత్తత తీసుకున్నాడు. దానివల్ల యోసేపు వంశానికి ఒక వాటాకు బదులుగా 2 వాటాలొచ్చాయి. లేవీయులకు భూమిలో వాటా లేకపోవడం వల్ల ఏర్పడిన ఖాళీని ఈ 2 గోత్రాలు భర్తీ చేశాయి. దాంతో భూమి పంపకాలు పొందిన గోత్రాల సంఖ్య మళ్లీ 12కు చేరింది. అద్భుతం. ఇంత పెద్ద పరిపాలనా యంత్రాంగం
రూల్స్, ఎక్సెప్షన్స్ అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుండగా ఒక వ్యక్తి మాత్రం ఈ ప్రక్రియకు అడ్డుపడి ఆగండి, నాకోసం ఒక ప్రత్యేకమైన వాగ్దానముంది, నేను చిట్ల కోసం ఎదురుచూడను అని ముందుకొస్తాడు. అతని కథే ఈ మొత్తం సంఘటనకు ఒక మానవీయ కోణాన్నిస్తుంది. అవును, ఆయనే కెనజీయుడైన యెఫున్న కుమారుడైన కాలేబు. యూదాగోత్రంలో ఒక ప్రముఖుడు. ఆయన యెహోషువ దగ్గరకు రావడం ఒక నాటకీయమైన మలుపు. ఆయన రాకతో కథ ఒక్కసారిగా 45 సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది. కాదేషు బర్నియ దగ్గరికి. అవును, ఇశ్రాయేలీలు ఇంకా అరణ్యంలో ఉన్న రోజులకు. అదే ఆ 12 మంది వేగులవారి కథ. కెనాను దేశాన్ని వేగుచూట్టానికి మోషే పంపిన బృందం. ఆ 12 మందిలో యెహోషువ, కాలేబు కూడా ఉన్నారు. ఇప్పుడు కాలేబు అదే గతాన్ని యెహోషువకు గుర్తుచేస్తున్నాడు. అతను చెప్పిన మాటలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. నన్ను పంపినప్పుడు నా వయసు 40 ఏళ్లు అని మొదలుపెడతాడు. ఇక్కడ మనం ఆ వేగులవారి నివేదిక మధ్య ఉన్న తేడాను లోతుగా చూడాలి. 10 మంది వేగులవారు వాస్తవాలు చెప్పారు. అంటే దేశం గొప్పది, పాలు తేనెలు ప్రవహిస్తాయి, కాని అక్కడి ప్రజలు రాక్షసుల్లా ఉన్నారు. వారి పట్టణాలకు పెద్ద కోటలున్నాయని చెప్పారు. ఇది ఫ్యాక్ట్. కాని వారి వ్యాఖ్యానం, మనం వారిని జయించలేం, వారి ముందు మనం మిడతల లాంటివాళ్లం అనేది భయం నుండి పుట్టింది. వాస్తవాలను భయంతో వడపోసి చెప్పారన్నమాట. కరెక్ట్. కని కాలేబు, యెహోషువ అదే వాస్తవాలను చూశారు. వారి వ్యాఖ్యానం మాత్రం వేరు. కాలేబు అదే అంటున్నాడు, నాతో వచ్చిన నా సహోదరులు ప్రజల గుండెలు కరిగిపోయేలా మాట్లాడగా నేను మాత్రం నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించాను అని. నిండు మనసుతో అనే మాటలో అంతా ఉంది. అంటే సందేహం లేకుండా, పూర్తి నమ్మకంతో. ఇది గ్లాసు సగం నిండిందా సగం ఖాళీగా ఉందా అనేలాంటిది కాదు. కాదు. ఇది గ్లాసులో నీళ్లున్నాయి, వాటితో దాహం తీర్చుకోవచ్చా లేదా అనే ప్రాథమిక నమ్మకానికి సంబంధించిన విషయం. ఆ 10 మంది సమస్యల పరిమాణాన్ని చూశారు. కాలేబు, యెహోషువ దేవుని శక్తి యొక్క పరిమాణాన్ని చూశారు. అవిశ్వాసం వల్లే ఆ తరం వారంతా అరణ్యంలోనే చనిపోయారు. విశ్వాసం వల్ల ఈ ఇద్దరు మాత్రమే వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టగలిగారు. అవును. ఆ రోజు కాలేబు చూపిన ధైర్యానికి, ఆ నిండు మనసుతో కూడిన విశ్వాసానికి ప్రతిఫలంగా మోషే అతనికి ఒక వ్యక్తిగత వాగ్దానం చేశాడు. అవును, అది ఒక ప్రమాణపూర్వకమైన వాగ్దానం. నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించావు గనక నీ పాదం మోపిన భూమి నిశ్చయంగా నీకు, నీ సంతానానికి ఎప్పటికీ స్వాస్థ్యంగా ఉంటుంది. ఇది ఒక గోత్రానికిచ్చే వాటా కాదు, ఒక వ్యక్తికి అతని విశ్వాసానికి ఇచ్చిన ప్రత్యేకమైన బహుమతి. ఖచ్చితంగా. అయితే ఆ వాగ్దానం చేసి 45 సంవత్సరాలు గడిచిపోయాయి. అది ఒక తరం మారిపోయేంత సమయం. ఒక వాగ్దానాన్ని 45 ఏళ్లపాటు గుర్తుపెట్టుకుని దానికోసం నిరీక్షించడం అనేది మామూలు విషయం కాదు. నిజమే. ఇది కాలేబు కథలో అత్యంత ముఖ్యమైన అంశం. ఆ వాగ్దానం అతని జీవితానికి ఒక లంగర్లా పనిచేసింది. అంటే ఆ 40 ఏళ్ల అరణ్య ప్రయాణంలో అవును, ఎన్నో కష్టనష్టాలు చూసినా ఆ వాగ్దానం అతనికి ఒక లక్ష్యాన్ని, ఒక ఆశను ఇచ్చింది. ఇది విశ్వాసమనేది ఒక క్షణంలో తీసుకునే నిర్ణయం మాత్రమే కాదు, అది ఒక సుదీర్ఘమైన ప్రయాణమని చూపిస్తుంది. అతని విశ్వాసానికి కాలమే అసలైన పరీక్ష. ఇప్పుడు 85 ఏళ్ల వయసులో యెహోషువ ముందుకొచ్చి నిలగడ్డాడు. అప్పుడు అతను చెప్పే మాటలు వింటే ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటికీ నాకంతే బలముంది. యుద్ధం చేయడానికి గాని, రాకపోకలు చేయడానికి గాని నా బలం అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే. ఇది కేవలం వృద్ధాప్యపు ప్రగల్భమా, లేక దాని వెనుక ఇంకా ఏదైనా ఉందా? ఇది అసలు ప్రగల్భం కాదు, ఇదొక సాక్ష్యం. అతను చూడు, నేనెంత గొప్పవాడిను అని చెప్పడం లేదు. చూడు, నా దేవుడు నన్ను 45 ఏళ్లుగా ఎలా కాపాడాడో, నా శక్తిని ఎలా పునరుద్ధరించాడో అని చెప్తున్నాడు. నిజమే. ఈ రోజుల్లో మనం 60 ఏళ్లకే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తుంటాం. అవును, కాని ఇక్కడ 85 ఏళ్ల కాలేబు తన జీవితంలోనే అతిపెద్ద ఛాలెంజ్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది మన రిటైర్మెంట్ ప్లాన్స్ని పునరాలోచించేలా చేస్తుంది కదా. ఒక్క నిమిషం. 85 ఏళ్ల వయసులో 40 ఏళ్ల నాటి బలం ఉందని చెప్పడమే కాకుండా అతను ఒక సురక్షితమైన, ప్రశాంతమైన ప్రదేశాన్ని అడగడం లేదు. లేదు, అస్సలు లేదు. అతను ఒక సవాలును కోరుకుంటున్నాడు. అతను అడిగిన ఆ ప్రదేశం ఏది? అతనడిగింది, ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయుము. ఆ కొండ ప్రదేశమా? అదే హెబ్రోను. దాని ప్రత్యేకతేమిటంటే అది సులభమైన ప్రాంతం కాదు. సరిగ్గా 40 ఏళ్ల క్రితం
10 మంది వేగులవారు ఏ రాక్షసు మనుష్యులను చూసి భయపడ్డారో ఆ అనాకీయులు నివసించే ప్రధాన కేంద్రమది. నమ్మశక్యంగా లేదు. అంటే భయానికి కారణమైన ఆ కేంద్ర స్థానాన్నే అతను కోరుకుంటున్నాడు. అవును. ఎందుకు 85 వయస్సులో దేశమంతా నెమ్మదిస్తున్న సమయంలో అంత కష్టమైన, ఇంకా జయించబడని ప్రదేశాన్ని ఎందుకు కోరుకున్నాడు? తన వాగ్దానాన్ని నెరవేర్చుకోడానికి సులభమైన ప్రాంతాన్ని ఎంచుకోవచ్చు కదా. ఎందుకంటే కాలేబుకు ఆ బహుమతి ఆనాటి విశ్వాస పరీక్షతో ముడిపడి ఉండాలి. అతను ఏ సవాలును చూసి భయపడలేదో ఆ సవాలునే జయించాలని కోరుకున్నాడు. అది అతని కథకు సరైన ముగింపిస్తుందని భావించాడు. సరిగ్గా. అతని దృష్టిలో అది కేవలం భూమి కాదు, అది ఒక రుజువు, ఒక వాగ్దానం నెరవేరడం. అతను తన తర్వాతి మాటల్లో అదే స్పష్టం చేస్తాడు. యెహోవా నాకు తోడైతే ఆయన చెప్పినట్లు వారిని స్వాధీనపరుచుకుంటాను. అతని ధైర్యానికి మూలం తన ఖండబలం కాదు, దేవుడు తనతో ఉంటాడన్న నమ్మకం. అవును. అయితే దీని మరో కోణంలో చూద్దాం. ఇది విశ్వాసకథ. బాగుంది. మరోవైపు కాలేబు ఒక పాత ఒప్పందాన్ని ఉపయోగించుకుని మిగతా వారికంటే ముందుగా ఒక వ్యూహాత్మకమైన ప్రదేశాన్ని దక్కించుకుంటున్నాడు అని కూడా వాదించవచ్చు కదా. ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే హెబ్రోను నిజంగానే వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన ప్రదేశం. చీట్ల ద్వారా వచ్చేదానికోసం ఆగకుండా ఒక స్పెషల్ డీల్తో ముందుకొస్తున్నాడు. అయితే ఈ కథనం దాని రాజకీయ చతురతగా కాకుండా విశ్వాసపు హక్కుగా చిత్రీకరిస్తుంది. అతను నాకిది కావాలి అని డిమాండ్ చేయడం లేదు, నాకు వాగ్దానం చేయబడింది ఇది అని గుర్తుచేస్తున్నాడు. ముఖ్యంగా అతను ఇప్పటికే జయించిన సులభమైన ప్రదేశాన్ని అడగడం లేదు, ఇంకా జయించాల్సిన అత్యంత కష్టమైన పనిని చేయడానికే ముందుకొస్తున్నాడు. అతను బాధ్యతను కోరుకుంటున్నాడు, బహుమతిని కాదు. యెహోషువ స్పందన కూడా. యెహోషువ కూడా దాన్ని ఏమాత్రం ప్రశ్నించకుండా వెంటనే ఆశీర్వదించి ఇచ్చేశాడు. అంటే ఆ వాగ్దానం యొక్క ప్రామాణికతను అతను గుర్తించాడు. ఈ హెబ్రోనుకు పాట పేరు కిరియతర్బా అని కూడా ప్రస్తావించబడింది. ఆ పేరు వెనుక ఏదైనా ప్రాముఖ్యత ఉందా? ఉంది, చాలా పెద్ద ప్రాముఖ్యత ఉంది. కిరియతర్బా అంటే అర్బా యొక్క పట్టణం. ఈ అర్బా అనే వ్యక్తి అనాకీయులలోకెల్లా గొప్పవాడు, బహుశా వారి వంశకర్త లేదా అత్యంత బలమైన యోధుడు. అంటే కాలేబు కేవలం ఒక కొండనడగలేదు, అతను శత్రువుల శక్తికి, వారి వారసత్వానికి ప్రతీకగా ఉన్న ప్రదేశాన్ని అడుగుతున్నాడు. అర్బా పేరును తొలగించి అక్కడ దేవుని వాగ్దానాన్ని నిలబెట్టడం ద్వారా అవిశ్వాసాన్ని విశ్వాసంతో జయించవచ్చని నిరూపిస్తున్నాడు. అవును, ఇదొక భౌగోళిక విజయం కంటే ఒక సైద్ధాంతిక విజయం నొక్కి చెప్తోంది. అతను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించాడు గనుక అని. ఖచ్చితంగా. అతని విధేయతే దీనికి కారణమని పదే పదే చెప్పబడింది. ఆ అధ్యాయం చివరి వాక్యం చాలా శక్తివంతమైనది. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండెను. ఈ వాక్యం కాలేబు హెబ్రోనును జయించిన తర్వాత వస్తుంది. అవును, అంటే ఆ తరం యోధులలో అత్యంత వృద్ధుడైనవాడు అత్యంత కష్టమైన చివరి యుద్ధాన్ని ముగించడంతో దేశానికి సంపూర్ణమైన నెమ్మది, శాంతి లభించాయి. ఒక వ్యక్తి యొక్క విశ్వాసం ఒక దేశం యొక్క శాంతికి నాంది పలికింది. ఈరోజు చర్చ నుండి మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. 1. వాగ్దాన దేశాన్ని చీట్ల ద్వారా, అంటే ఒక దైవిక అల్గారిథం ద్వారా పద్ధతి ప్రకారం పంచడం. ఇందులో లేవీలు, యోసేపు గోత్రాల వంటి ప్రత్యేక నియమాలు ఉన్నాయి. 2. ఈ పరిపాలనా ప్రక్రియ మధ్యలోంచి వచ్చిన కాలేబు స్ఫూర్తిదాయకమైన కథ. 45 సంవత్సరాల పాటు ఒక వాగ్దానాన్ని గుండెల్లో పెట్టుకుని తన 85వ ఏట కూడా అచంచలమైన విశ్వాసంతో అత్యంత కష్టమైన సవాలును స్వీకరించి ప్రతిఫలం పొందాడు. వింటున్నవారికి ఆలోచించదగ్గ ఒక విషయం ఉంది. ఈ కథలో 2 రకాల స్వాస్థ్య పంపకాలు కనిపిస్తున్నాయి. చాలా గోత్రాలు చీట్ల ద్వారా, అంటే ఒక రకంగా చెప్పాలంటే దైవిక ఏర్పాటు ద్వారా తమ వాటాను పొందాయి. అది వారికి కేటాయించబడింది. అవును, కాని కాలేబు అలా కాదు. అతను తన నిండు మనస్సుతో కూడిన విధేయత మరియు 45 ఏళ్ల క్రితం చేసిన ఒక ధైర్యమైన ఎంపిక ద్వారా తన వాటాను ప్రత్యేకంగా అడిగి పొందాడు. ఇది మన జీవితాల గురించి ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది. మనకు రావలసినదేదో యాదృచ్ఛికంగా వస్తుందని ఎదురుచూస్తున్నామా, లేక కాలేబులాగా మనకోసం ఒక ప్రత్యేకమైన వాగ్దానముందని నమ్మి దాన్ని సాధించుకోవడానికి ధైర్యంగా ముందుకు వెళ్లి ఎదురయ్యే సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామా? కేటాయించబడిన దానికోసం ఎదురుచూస్తున్నామా, లేక మన విశ్వాసం ద్వారా మన వాటాను మనమే సంపాదించుకుంటున్నామా? ఇది ఈ మూలగ్రంథం దాటి మనం ఆలోచించాల్సిన విషయం.